షేర్లింగపల్లి నుండి షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో జాయిన్ అవుతున్న మనతో పాటు ఉన్న విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి, గతంలో బీఆర్ఎస్లో పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ టు బీఆర్ఎస్ ఏంటి? మనకు ముఖ్యంగా అభివృద్ధి లక్ష్యం. సో మనం ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించుకున్నాక, ఇంత ప్రగతి సాధించినాక మళ్ళీ ఆ ప్రగతి అంతా కుంటుపడినాక మనం ఎప్పుడు మళ్ళీ దాన్ని ముందు తీసుకురావాలంటే మాలాంటి కార్యకర్తలు మాతో పాటు ఎంతోమంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతుంటే నాతో పాటు వేలాది మంది వచ్చారు, వందలాది మంది వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిమానంతో ముందుకు వచ్చారు. సో ఖచ్చితంగా మా షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము. మా ఇది బలం ఏంటో కూడా నిరూపించుకుంటాం. మమ్మల్ని అంటున్నారు, మీరు ప్రతిపక్షంలో జాయిన్ అవుతున్నారు. అభివృద్ధి అంటే అధికార పక్షాల నుండి అభివృద్ధి చేసుకోవాలి, మరి ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉన్నా కూడా అభివృద్ధి జరగట్లేదు. అదేదో మేము ఇంతకుముందు చూసిన అభివృద్ధిని మళ్ళీ తీసుకురావడానికి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. ఎట్లా ఉంది? మీ ఎమ్మెల్యేనేమో ఇప్పుడు మీ దగ్గర గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. టెక్నికల్గా మాత్రం స్పీకర్ అయితే ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? బీఆర్ఎస్లో ఉంటే ఇప్పుడు మాతో పాటు ఆయన కూడా ఉండాలి, అది లేరు. మరి లేరు అన్నప్పుడు ఆయన విజ్ఞతకే వదిలేస్తుంది. మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా నిజామాబాద్లో ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది, షేర్లింగపల్లి గాంధీకి సంబంధించి. ఏం చెప్తారు మరి? ఫిరాయింపుల మీద ఏం మాట్లాడతారు? ఫిరాయింపులు అంటే దాని గురించి మనం ఇప్పుడు పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. కానీ ముందు టీఆర్ఎస్ని అందరూ మళ్ళీ తీసుకురావాలని గట్టిగా బలంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ మనం ఎప్పుడు కూడా మిస్ చేయొద్దు. షేర్లింగపల్లి మళ్ళీ గెలిచేది నేనే, అసలు బీఆర్ఎస్కి ఇక్కడ చోటు లేదని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్తున్నారు. మళ్ళీ మీరేమో మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, షేర్లింగపల్లిలో కూడా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమైంది మరి? ఖచ్చితంగా షేర్లింగంపల్లి గడ్డ, గులాబీ జెండా అది మా అడ్డ. ఖచ్చితంగా అక్కడ మేము జెండా ఎగరేస్తాము, మా బలం ఏంటో కూడా నిరూపిస్తాము. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కూడా తెలంగాణ ఖచ్చితంగా అక్కడ జెండా ఎగరేస్తుంది. ఆ ఫస్ట్ నుండి కూడా షేర్లింగపల్లి గట్టి బలం ఉన్నది తెలంగాణకి. అట్లాంటిది ఇప్పుడు ఈ ఫోటోతో గెలుచుకొని అక్కడికి వెళ్ళి తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేయడం అది మంచి పద్ధతి కాదు. సో మేమందరం కార్యకర్తలం అందరం గట్టిగా మళ్ళీ మా తెలంగాణ టీఆర్ఎస్ని అక్కడ జెండా ఎగరవేయడానికి ముందుకు వచ్చాం. మనతో పాటు ఇంకొంతమంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. మీ ఎమ్మెల్యేనేమో ఈ 2 ఏళ్లతో కూడా 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఏంటి షేర్లింగపల్లి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? షేర్లింగపల్లిలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 2.5 కాలంలో ఎలాంటి అభివృద్ధి చేసిన దాఖలు లేవు. ఈ గాంధీ గారి పార్టీ మారింది ఓన్లీ ఆయన స్వార్థ గురించి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మా షేర్లింగం ప్రజలందరికీ కూడా అర్థమైంది. గాంధీ ఎప్పుడు చూసినా గాంధీ ఒక రాజకీయం చేస్తుంది, కానీ ఆయన ప్రజల పక్షాన ఉండి ఎప్పుడు కూడా పోరాడలేడు, సమస్యలపైన ఎప్పుడు పోరాడలేడు. మాలాంటి సెకండ్ క్యాడర్ మాలాంటి యువకులను కూడా ఎప్పుడు ప్రోత్సహించి పార్టీలకు ఎప్పుడు కూడా మాకు పదవులు రాకుండా చూసినటువంటి వ్యక్తి గాంధీ. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, షేర్లింగంపల్లి నుంచి గత ఈ సంవత్సరం సంది ఒక 10-15 భారీ చేరికలు జరిగినాయి మా బీఆర్ఎస్ భవన్లో. అంటే మీరు ఏ రకంగా అనుకుంటారు బీఆర్ఎస్ మా పార్టీ వీకుందని చెప్పేసి? ఈరోజు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లిలో అత్యంత బలమైన పార్టీగా షేర్లింగంపల్లిలో మా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏం చెప్తారు మరి? మీ ఎమ్మెల్యేనేమో టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్న అంటున్నాడు, స్పీకర్ కూడా అలా నిర్ణయం ఇచ్చిండు, మీరు ఇప్పుడు చూస్తున్నామో రాలేదు అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యేకి ఏం చెప్తారు? మళ్ళీ వస్తా అంటే తీసుకుంటారా, లేకపోతే ఏం చెప్తారు? అది వస్తాంటే తీసుకుంటారు అనేది మా అధిష్టానం నిర్ణయం మేరకే మేము పనిచేస్తాము. ఆ రోజు కూడా మేము బీఆర్ఎస్కు మా అధిష్టానం నిర్ణయం మేరకే గాంధీ గారికి పనిచేసినాము. ఈ రోజు కూడా ఏ కొత్త నాయకులు వచ్చినా కూడా మా అందరికి మాకు నాయకులకు బీఆర్ఎస్ మేము అడుగుజాడలు నడుస్తాము. మా కేసీఆర్ గారి అడుగు జాడలు నడుస్తాం. కాబట్టి ఇలాంటి దొంగ మాట చెప్పిన గాంధీని మా అధిష్టానం తీసుకోరని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. నెక్స్ట్ ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్ అయినా కూడా మీ 2.5 కాలంలో కూడా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా అమలు చేసిన దాఖలు లేవు. ఎప్పుడు చూసినా మేము బస్సు పాట పట్టినా కూడా మేము గ్రామాలలో తిరుగుతూ ఉంటే, మా బస్సులో తిరుగుతూ ఉంటే
కేసీఆర్ అని చెప్పడం తప్ప రేవంత్ రెడ్డి మట్టెత్తి దుమ్మెత్తి పోసిన దాఖలు చూస్తూ ఉన్నాం, రోజు బస్సుబట్టలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఏ పథకాలు లేవు, ఏం లేవు. 6 గ్యారంటీలు 420 హామీలు ఎక్కడ కూడా అమలు చేయట్లేరు. ఇంకా కూడా వాళ్ళు చేయబోరు కూడా. నెక్స్ట్ మా కేసీఆర్ సార్ వచ్చినాకనే ఇవన్నీ రాష్ట్రం మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం చేసిన డెవలప్మెంట్, ఇంతకుముందు చేసిన రోడ్లు, ఇంతకుముందు చేసిన ఫ్లైఓవర్లు, ఇంతకుముందు చేసినటువంటి కేబుల్ బ్రిడ్జ్లు తప్ప ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు చేస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్కు అసలు ఎక్కడ కూడా ఆస్కారం లేదు, వాళ్ళకు చేయట్లేదు. కాబట్టి మా ఇంతకుముందు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసే ఈరోజు మా అన్నలాంటి వాళ్ళు అందరం కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపు మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ మాకు ఉంటేనే మాకు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ సామాన్య పబ్లిక్ కూడా అన్ని వర్గాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనము సుఖ సంతోషాలతో ఉంటాము. కేసీఆర్ ఉంటేనే సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు భారీ చేరికలు చూస్తూ ఉంటే ఈరోజు గుండెలు గుబులు అంటారు కాంగ్రెస్ నాయకులై. ఈరోజు గుండెలు గుబులు అంటారు. ఎంత నాయకులు అసలు స్వచ్ఛందంగా పొద్దున లేచి 5 గంటలకు లేచి అందరూ బైక్ ర్యాలీలు, ఆటో ర్యాలీలు, మా కార్లు చూస్తూ ఉంటే సంతోషం ఉలికి పడతా ఉన్నది. కేసీఆర్ మీద ఉంటే అభిమానము ఎప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎప్పుడు మారదు కూడా అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తా ఉన్నాము. ఇలాంటి మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి కేసులు చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన డెవలప్మెంట్ చేయమని పబ్లిక్ ఓట్లేషన్ ఎన్నుకుంటే ఈయన చేసింది ఏంది? మా నాయకుల మీద ఎప్పుడు చూసినా బూతులు, కేసులు, ఈ విచారణకరా ఆ విచారణకరా అని చెప్పడం తప్ప ఈ పబ్బం గడపడంలో 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు పబ్బం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా 2 సంవత్సరాల్లో మేము ప్రభుత్వం రాబోతున్నాము, మీ యొక్క ఆర్డర్లు పట్టిస్తాం, మేము ఈ ప్రజలను కాపాడుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అని చెప్పేసి కూడా మా కేసీఆర్ చెప్తున్నారు. అదే అడుగు జాడల్లో మేము నడుస్తామని చెప్పి గత 10 ఏళ్లలో షేర్లింగంపల్లికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది. 2 ఏళ్లుగా అరికపూడి గాంధీ అయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో దానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి లేదు. ఏదంటే 2000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని చెప్పేసి చెప్తున్న మాటలన్నీ అబద్ధం. ఖచ్చితంగా షేర్లింగంపల్లిలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండా అని చెప్పేసి కార్యకర్తలు కూడా ఈ మధ్యలో తరచూ షేర్లింగంపల్లి నుంచి కూడా దానికి సంబంధించి జాయినింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ నూకలు చెల్లిన పరిస్థితి. సో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండా అని చెప్పేసి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.